గోకులంలో మరో అందమైన రోజు ప్రారంభమైంది. పల్లె జీవితం తన అందంతో మెరిసిపోతోంది. ఆవుల మ్రోగులు, పిల్లల నవ్వులు అన్నీ కలిపి ఒక ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కాని ఈరోజు గోకులంలో ప్రత్యేకమైన సందడి కనిపిస్తోంది. ప్రతి ఇంట్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. స్త్రీలు వంటలు చేస్తున్నారు. పురుషులు ఏర్పాట్లలో వ్యస్తంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంద్రుడికి పూజ చేసే రోజు. ప్రతి సంవత్సరం గోకుల ప్రజలు ఇంద్రుడికి యజ్ఞం చేస్తారు. వర్షాలు కురిపించి పంటలను కాపాడుతున్నాడు అని భావించి ఆయనకు కృతజ్ఞతగా ఈ పూజను నిర్వహిస్తారు. కృష్ణుడు కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత మెల్లగా అన్నాడు, నాన్నా, మనకు ఆహారమిస్తుంది భూమి. గోవులు పాలిస్తాయి. గోవర్ధనగిరి మనకు ఆశ్రయమిస్తుంది. అయితే మనం పూజించాల్సింది ఇంద్రుడిని కాదు, మనకు సహాయం చేసే ప్రకృతినే కదా. ఈ మాటలు విన్న నందుడు ఆశ్చర్యపోయాడు. గ్రామంలోని పెద్దలు కూడా ఆలోచనలో పడ్డారు. కృష్ణుడు మళ్ళీ అన్నాడు, మన జీవితం ప్రకృతిపై ఆధారపడి ఉంది. అందుకే మనం గోవర్ధనగిరిని పూజించాలి. కృష్ణుడి మాటల్లో ఉన్న జ్ఞానం అందర్నీ ఆకట్టుకుంది. చివరికి గోకుల ప్రజలు కృష్ణుడి మాట విని ఇంద్రపూజను ఆపి గోవర్ధనగిరికి పూజ చెయ్యాలని నిర్ణయించారు. అందరూ కలిసి గోవర్ధనగిరి దగ్గరకు వెళ్లారు. వివిధ రకాల వంటలు తయారుచేశారు. పాలు, పెరుగు, వెన్న అన్నీ సమర్పించారు. ఆ రోజు గోవర్ధనగిరి పూజ ఎంతో ఘనంగా జరిగింది. కృష్ణుడు స్వయంగా గిరి రూపంలో కనిపించి అన్ని నైవేద్యాలను స్వీకరించాడు. ఇదంతా చూసి గోకుల ప్రజలు ఆనందంతో నిండిపోయారు. కాని ఈ సంఘటన ఇంద్రుడికి కోపం తెప్పించింది. నన్ను పూజించకుండా ఒక చిన్న బాలుడి మాట విని గోవర్ధనగిరిని పూజిస్తున్నారా అని అతను కోపంతో మండిపోయాడు. తన గర్వంతో గోకులాన్ని శిక్షించాలనుకున్నాడు. అతను భారీ మేఘాలను పిలిచాడు. పొయ్యి గోకులాన్ని నాశనం చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఒక్కసారిగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తున్నాయి. గర్జనలు వినిపిస్తున్నాయి. భారీ వర్షం మొదలైంది. అది సాధారణ వర్షం కాదు, విపరీతమైన తుఫాను. గాలి బలంగా వీచుతోంది. నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గోకుల ప్రజలు భయంతో వణికిపోయారు. ఆవులు పరుగులు తీస్తున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు. ఇది ఏమి జరుగుతోంది అని అందరూ ఆందోళన చెందుతున్నారు. అప్పుడు అందరూ కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణ, మమ్మల్ని కాపాడు అని వేడుకున్నారు. కృష్ణుడు ప్రశాంతంగా నవ్వాడు. అతనన్నాడు, భయపడకండి, నేనున్నాను అని చెప్పి గోవర్ధనగిరి దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. చిన్న కృష్ణుడు తన చిన్న వేళ్లతో భారీ గోవర్ధనగిరిని ఎత్తాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడన్నాడు, అందరూ ఇక్కడికి రండి, ఈ గిరి కింద ఆశ్రయం పొందండి అని చెప్పి గోకుల ప్రజలు, ఆవులు అందరూ గోవర్ధనగిరి కిందకి వచ్చారు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. కాని ఎవరికీ హాని కలగలేదు. కృష్ణుడు ఒక చేతితో గిరిని పట్టుకొని మరొక చేతితో అందరినీ ధైర్యం చెప్పాడు. అతని ముఖంలో అలసటలేదు, భయం లేదు, కేవలం ప్రేమ, రక్షణ. 7 రోజులు 7 రాత్రులు కృష్ణుడు గిరిని అలాగే పట్టుకొని నిలబడ్డాడు. గోకుల ప్రజలు ఆ అద్భుతాన్ని చూస్తూ కృష్ణుడి మహిమను గ్రహించారు. ఇదంతా చూసి ఇంద్రుడికి తన తప్పు అర్థమైంది. అతని అహంకారం కరిగిపోయింది. అతని కృష్ణుడి దగ్గరకు వచ్చి తల వంచి నమస్కరించాడు. ప్రభూ, నేను అహంకారంతో తప్పు చేశాను, నన్ను క్షమించండి అని ప్రార్థించాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అహంకారం మనిషిని అంధుణ్ణి చేస్తుంది, వినయం అతన్ని మహానుభావుణ్ణి చేస్తుంది అని చెప్పాడు. ఇంద్రుడు తన తప్పును అంగీకరించి వెనక్కి వెళ్ళిపోయాడు. వర్షం ఆగిపోయింది. ఆకాశం మళ్లీ ప్రశాంతమైంది. కృష్ణుడు గోవర్ధనగిరిని మళ్లీ తన స్థానంలో ఉంచాడు. గోకుల ప్రజలు ఆనందంతో నిండిపోయారు. అందరూ కలిసి కృష్ణుణ్ణి స్తుతించారు. ఈ లీల మనకొక గొప్ప పాఠం నేర్పిస్తుంది. అహంకారం ఎంత పెద్దదైనా దైవం ముందు చిన్నదే. భక్తి ఉన్నచోట దేవుడు ఎప్పుడూ ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. కృష్ణుడు కేవలమొక బాలుడు కాదు, అతను పరమాత్మ, ప్రేమతో నిండిన రక్షకుడు. ఇంకా కృష్ణుడి అద్భుతమైన లీలలు చూడాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి ఎపిసోడ్లో కాళీయమర్దనం చూడండి.